ఇంక మేమైతే లగేజ్ పట్టుకొని స్టేషన్ బయటకొచ్చేసినాము. అసలు ఇంకా స్టేషన్ బయటికి రావడానికి మేము పడ్డ తిప్పలు మామూలు తిప్పలు కాదు. ఆ జనం చూసారా ఎంతమంది జనం ఉన్నారంటే పీక్స్‌లో ఉన్నారు జనము. అసలు ఆ బ్యాగ్ పట్టుకొని ఆ మెట్లెక్కే లోపే మాకు సగం చుక్కాలు కనపడ్డాయి. అంతమంది జనం ఉన్నారు. అండ్ మీరు ఏ ప్లేస్‌కి వెళ్ళినా ఇఫ్ మీకు ఏదన్నా ఒకటి తెలియకపోతే అస్సలు హెసిటేట్ చేయకండి. అక్కడ వాళ్ళని ఎవరినో ఒకళ్ళని అడగండి, ఫిగర్ ఔట్ చేసుకోండి. అండ్ కొత్త కొత్త ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు అంటే లైక్ మనకి తెలియని ప్లేస్‌కి వెళ్ళినప్పుడు అలాగే ఉంటది. అండ్ మేము కూడా అట్లనే ఫిగర్ ఔట్ చేసుకున్నాం. చాలా వరకు మాకేమైనా తెలియకపోయినా, మాకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అయినా కూడా. అండ్ రుచితక్కనైతే మొత్తం అట్లా అన్నీ ఉన్న ట్రాన్స్‌పోర్ట్‌లు అన్నీ ఎక్కించేసినా నేను ఈ ట్రిప్‌లోనే. అండ్ మేమైతే రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్‌కి వెళ్తున్నాము. బస్‌లో ఎక్కి మేము అనుకున్న ప్లేస్‌కి వెళ్ళడానికి. అండ్ ఐ హోప్ ఈ పార్ట్‌కి మీరు చాలామంది గెస్ చేసే ఉంటారని నేను అనుకుంటున్నాను అనమాట. కానీ ఆ బస్ స్టాండ్‌లో కూడా వెళ్ళిన తర్వాత ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర అన్నారు. సరే ఒక దగ్గర నుంచి ఆ లగేజ్ పట్టుకొని ఇంకొక దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళేలోపు మళ్ళా ముందుకి ముందుకి అని చెప్తే మేము అలానే సరే అని చెప్పి వెళ్ళినామన్నమాట. ఆ బస్సులకో దండం రా బాబు అనిపించింది నాకైతే. ఎట్లా ఇరకటం ఇరకటం అనిపించింది ఆ బస్సులు. అండ్ మా ఇద్దరికి కలిపి 470 రూపీస్ అయిందనమాట మేము అనుకున్న ప్లేస్‌కి వెళ్ళడానికి. అండ్ జర్నీ వాజ్ లైక్ ఓకే స్మూత్. కానీ ఎండే చంపేసింది నిజంగా. స్ట్రా వేసుకొని పైనుంచి పీలుస్తారు చూసారా అలాగ అనిపించింది నాకైతే. అండ్ ఒక ప్లేస్లో ఆపితే మంచిగా చాయ్ అండ్ దోశ తిన్నామన్నమాట. అండ్ ఆ ప్లేస్ కూడా ఫుల్ ఇట్లా మొత్తం ఆ ఎండకి మేము ఎర్లీ మార్నింగే దిగినాం. ఇట్స్ లైక్ 8-9 అరౌండ్ అవుతుంది అంతే. అంతకుమించి ఎక్కువ టైం కూడా అయితలేదు. ఫుల్ ఉండిందనమాట. కానీ మంచిగా ఉండింది బ్రేక్ఫాస్ట్ కూడా. పెద్దగా ఉండింది ఆ దోశ అయితే. ఏంట్రా బాబు ఇంత ఉంది అనుకున్నా నేను దోశ. అండ్ ఇడ్లీ కన్నా మాకు దోశ బాగా నచ్చింది. అండ్ కొంచెం అట్లా చాయ్ పడాలి కాబట్టి లేకపోతే మనకి బ్రెయిన్ ఫంక్షన్ అవ్వదు. సో మంచిగా చాయ్ తాగేసి బస్ ఎక్కేసినాం మళ్ళీ. అండ్ మేము దిగినాం బస్ స్టాండ్లో దిగిన తర్వాత ఆ ఎండకైతే చచ్చిపోయినాం ఇంకా. అండ్ మేము రూమ్ తీసుకొని చెక్ ఇన్ అయిపోయినాం. దిస్ ఈజ్ వాట్ ఆర్ వ్యూ ఫర్ ద నెక్స్ట్ డేస్ అనమాట ఇంకా.